తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి ఎవరైతే 563 పోస్టులకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ ర్యాంకింగ్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అట్లాగే అభ్యర్థులు అడిగినట్టు ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళు అడుగుతున్నట్టుగా ఎగ్జామ్ను రీవాల్యుయేషన్ చేయాలని, అంటే మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మెయిన్ ఎగ్జామ్స్ మళ్ళీ వాల్యుయేషన్ చేయాలని, అది కుదరకపోతే మెయిన్స్ ఎగ్జామ్ను మళ్ళీ పెట్టాలని, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని, అది కూడా 8 నెలల్లోపు నిర్వహించాలని హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పుపై నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తుండగా, ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ 1:1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఒక అడుగు దూరంలో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రం ఈ తీర్పు కొంత చెంపపెట్టలాగానే మనం చెప్పవచ్చు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహణ విషయంలో, అట్లాగే రీవాల్యుయేషన్ అంటే వాల్యుయేషన్ విషయంలో, మెయిన్స్ ఎగ్జామ్ వాల్యుయేషన్ విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. నిర్వహణకు సంబంధించి చూస్తే కొన్ని సెంటర్లో ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. కొన్ని సెంటర్ల నుంచి దాదాపు 500 మంది హాజరైన కొన్ని సెంటర్లో ఒక్కరు కూడా సెలెక్ట్ కాలేదనేది నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపించారు. దీనిపై కోర్టు కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి చాలా పిటిషన్లు దాఖలయ్యి ఈ పిటిషన్లకు సంబంధించి టీఎస్పీఎస్సీ వర్సెస్ నిరుద్యోగులుగా హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. దీనికి సంబంధించి జూలై 7వ తారీఖు నాడు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి మెయిన్స్ పరీక్షల నిర్వహణ మీద, మెయిన్స్ పరీక్షల వాల్యుయేషన్ మీద, ఏదైతే మెయిన్స్ ప్రశ్నపత్రాలు జవాబుపత్రాలు ఉంటాయో వాటిని వాల్యుయేషన్ చేసే క్రమంలో సరైన నిపుణులు, ఏదైతే తెలుగు మీడియం తెలిసినటువంటి సబ్జెక్టు నిపుణులతోని పరీక్ష ప్రశ్నపత్రాలు అంటే జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించలేదని అభ్యర్థులు, ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. వీటన్నిటిపై వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కేసు సుదీర్ఘకాలం పాటు నడిచింది. జూలై 7న ఈ కేసుకు సంబంధించి గ్రూప్ 1పై నమోదైన అన్ని పిటిషన్లపై జూలై 7న విచారణ పూర్తి చేసింది హైకోర్టు. జూలై 7న విచారణ పూర్తి చేసి ఈరోజు సెప్టెంబర్ 9th రోజు తీర్పు వెల్లడించడం జరిగింది. ఈ తీర్పుపై ఉద్యోగార్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఈ తీర్పుపై ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళబోతుందా లేదంటే సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతుందా అనేది చూడాలి. అయితే మొత్తానికి ఓవరాల్గా దాదాపు 2 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్కు హాజరయ్యారు. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన దాదాపు 21,000 మంది అభ్యర్థులు మెయిన్స్కు క్వాలిఫై మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. అయితే ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి వివిధ ఆరోపణల వల్లే హైకోర్టు వరకు ఈ కేసు వెళ్ళింది. తెలుగు మీడియం సంబంధించి దాదాపు పెద్ద మొత్తంలో అంటే సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయిన వారికి కూడా కనీసం వాళ్ళకు ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్లో సెలెక్ట్ కాలేదని వాళ్ళ ఆరోపణలున్నాయి. దాదాపు 563 పోస్టులు ఉంటే 9.5% మాత్రమే తెలుగు మీడియం సంబంధించిన అభ్యర్థులకు పోస్టులో జనరల్ ర్యాంకింగ్లో పోస్టులో సెలెక్ట్ కావడం జరిగింది. దీనిపై అనేక ఆరోపణలున్నాయి. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే రాశారో పేపర్లు, ఆ పేపర్లను కనీసం తెలుగు తెలియని వ్యక్తుల ద్వారా వాల్యుయేషన్ చేయించారో దాంతో ఈ అభ్యర్థి రాసినటువంటి ఏదైతే సారాంశం ఉంటుందో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే మార్కులు తక్కువ వచ్చాయనేది ఒక ఆరోపణ ఉన్నది ఉద్యోగార్థుల నుంచి. అట్లాగే మనకు గ్రూప్ 1 మెయిన్స్లో 6వ పేపర్ ఒకటి ఉంటుంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర అని. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వారు దాదాపు ఆ సబ్జెక్టును సంవత్సరాల తరబడి బోధిస్తున్న వారికి కూడా 150 మార్కులకు 50 మార్కులు కూడా రాలేదు. అదే సబ్జెక్టును ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాస్తే మాత్రం 90 మార్కుల పైగా వచ్చాయి. ఇట్లాంటి ఆరోపణలు అనేకం ఉన్నాయి, అనేకం ఉత్పన్నమయ్యాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు ఈ ఎగ్జామ్స్ను, మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మెయిన్స్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలను, జవాబుపత్రాలను రీవాల్యుయేషన్ చేయాలి. రీవాల్యుయేషన్ కుదరకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టాలని హైకోర్టు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు టీఎస్పీఎస్సీని ఆదేశించడం జరిగింది. టీఎస్పీఎస్సీ ఏదైతే ఉద్యోగార్థులు, నిరుద్యోగుల ఆరోపణలు ఏవైతే ఉన్నాయో పిటిషన్లో వాటన్నిటిని కొట్టేస్తూ టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది హైకోర్టులో బలమైన వాదనలు వినిపించినప్పటికీ హైకోర్టు నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగార్థుల పక్షాన వారి ఆందోళన, వారి ఆరోపణలపైనే ఫోకస్ పెట్టి ఈ తుది తీర్పును వెల్లడించదని చెప్పవచ్చు. ఓవరాల్గా ఇది ఒక రకంగా
ప్రభుత్వానికి కొంత సందిగ్ధంలో పడేసే సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే హైకోర్టు తీర్పు వల్ల నెక్స్ట్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే ఉద్యోగార్థులు నిరుద్యోగుల నుంచి ఇంకెక్కువ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాదని రివాల్యుయేషన్ చేసినా కానీ ఇప్పుడున్న ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 563 మంది అభ్యర్థులు వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ కాకపోతే తప్పు ఒప్పుకున్నట్లయితే, అంటే అవకతవకలు రివాల్యుయేషన్లో అవకతవకలు జరిగినాయనే విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకున్నట్లు అవుతుంది. కాబట్టి రివాల్యుయేషన్ కూడా పోయే అవకాశాలు తక్కువ ఉంటుంది. పెడితే రీ ఎగ్జామ్ పెడితేనే ఇటు నిరుద్యోగుల ఆరోపణలు కావచ్చు, వాళ్ళ ఆందోళన కావచ్చు, అట్లాగే కోర్టు ఆర్డర్ను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్లుగా ఉండే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం దీనిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, టీఎస్పీఎస్సీ ఎట్లాంటి నిర్ణయం ముందుకు అడుగులు వేయబోతుంది అనేది ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి హైకోర్టు తీర్పు పట్ల నిరుద్యోగులు, గ్రూప్ 1 యాస్పిరెంట్లు, గ్రూప్ 1 ఉద్యోగార్థులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ తీర్పుపై ప్రభుత్వం ఎట్లాంటి ఆలోచనతో ముందుకు వెళ్తుందనేది వేచి చూడాలి.